పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రులు మొదలవబోతున్నాయి కదా. 9 రోజులు 9 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతాం అమ్మవారికి. మొదటి రోజు ప్రసాదంగా పెట్టి కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బియ్యంని తీసుకొని నానపెట్టుకోవాలి. కంట్రోల్ బియ్యం, అదే అండి రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 కప్పులు తీసుకొని 2 సార్లు కడిగి నానపెట్టుకోవాలి 1 గంట పాటు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బియ్యంకి గాను 1 కప్పు పెసరపప్పును వేసి దోరగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల బియ్యంకి గాను 4 కప్పుల నీళ్లు పోసుకొని అందులో 2 స్పూన్ల ఉప్పు, అలాగే ముందుగా నానపెట్టుకున్న బియ్యం, వేయించుకున్న పెసరపప్పును వేసి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్లు దగ్గర పడుతున్న టైంలో ఒక స్మాషర్ని తీసుకొని కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు పలుకులు, జీలకర్ర, మిరియాలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. తాలింపు వేగిపోయాక ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఈ తాలింపు వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, 2 గంటలైనా ఈ పొంగల్ గట్టి పడకుండా ఉంటుంది. మీరు ఈ దుర్గా నవరాత్రిలో మొదటి రోజు దుర్గామాతకి పెట్టే ఈ కట్టె పొంగలి ప్రసాదం ఇలా చేసి పెట్టండి. సోనామసూరి బియ్యం కన్నా రేషన్ బియ్యంతో చేతుల్లో 2వ రోజు దుర్గాదేవికి ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోరని ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చింతపండును తీసుకొని వాష్ చేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నుంచి గుజ్జును సపరేట్గా చేసుకోవాలి. నానపెట్టేటప్పుడే వేడి నీళ్లు వేసుకుంటే ఈజీగా చింతపండు గుజ్జును సపరేట్ చేసుకోవచ్చు. మనం గుజ్జును సపరేట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో 2 పచ్చిమిర్చి చిలికలు వేసి చింతపండు రసాన్ని వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. అన్నం కోసం రైస్ కడిగి ఉడికించుకోండి. రైస్ కొంచెం పుల్లగా ఉడికించుకుంటేనే బాగుంటుంది, లేదంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఈ చింతపండు రసాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. 1 కప్పు పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 1/2 కప్పు శనగపప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుతూ తాలింపు తయారు చేసుకోవాలి. ఇందులోనే చింతపండు రసాన్ని వేసి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి ఒక బేషన్ తీసుకొని అందులో వండుకున్న అన్నంని చల్లార పెడుతూ కొద్దిగా పసుపు వేస్తూ కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవడమే. చింతపండు రసం వేసి కలిపేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే కలుపుకోండి, ఎందుకంటే మనము రసాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. పులిహోరని మనం ప్రతి పండుగకి ఇంట్లోనే చేసుకుంటూనే ఉంటాం. అంతే అండి ఈ పులిహోర రెసిపీ. లో పెట్టే 3వ రోజు 4వ రోజు ప్రసాదాలు నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. చూస్తూనే ఉండండి ఛానల్ని. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.